ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఏదైతే అవినీతి ఆరోపణలో తన ఆస్తులు జప్తు చేసి 16 నెలలు జైల్లో ఉన్న కేసులో ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరవడం జరిగింది. అదేదో పెళ్లి కొడుకు పెళ్లిపీటలు ఎక్కే ముందు కారులో ఊరేగినట్టు నాంపల్లి కోర్టు బోన్లో ఎక్కే ముందు కారులో ఊరేగుతూ నమస్కారాలు పెడుతూ చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాడు. సిగ్గు శరం ఉందా జగన్మోహన్ రెడ్డి అని నిన్ను అడుగుతున్నాం. అదేనా పెళ్లిపీటలు ఎక్కుతున్నావా? బోన్ ఎక్కుతున్నావు. నువ్వు బోన్ ఎక్కేటప్పుడు ఎవరన్నా సిగ్గుపడుతూ ఎక్కుతారు. అదేదో పెళ్లిపీటల మీదకి వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి, తరలి వచ్చి అక్కడ జడ్జీల ముందు రఫా 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 అనాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఏంటి? ఇది ఎక్కడా చూడాల. 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటూ బెయిల్ మీద తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని రాక్షసుడు పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళేదో పెద్ద నువ్వు ఘనకార్యం సాధించినట్టు 6 ఏళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో ఏదో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది నీవు సిగ్గు అనేది ఇవ్వలేదా దేవుడు అన్నావు. నువ్వు అనేవాడు ఇంతవరకు దేవుడు స్క్రిప్ట్ రాశాడని. నిజమే, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఇవాళ చూసావా, కరెక్ట్గా 11:30కి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి పేద ప్రజల్ని కాపాడే వ్యక్తులుగా పేదలకి సేవ చేయడమే తండ్రి తనయుల ఆదర్శం. ఎవరయ్యా తండ్రి తనయులు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కరెక్ట్గా 11:30కి కోర్టు బోన్లో ఉన్నావు. వాళ్ళు బీహార్ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. నువ్వు అనేవాడు చూసావా, అది కాదు, ఇది దేవుడి స్క్రిప్టు. 2019లో నువ్వు ప్రతిపక్ష హోదాలో నాంపల్లి కోర్టుకి హాజరయ్యావు. 2020లో నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కసారి అంటే 2020లో ముఖ్యమంత్రిగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు. ఇది 2025 ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు. ఇది నీకు ప్రజలు నీకు ఇచ్చినటువంటి తీర్పు. 12 సంవత్సరాలు సాకుతో ఏ సాకులతో నువ్వు కోర్టులని పక్కదారి పట్టిస్తున్నావో, నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం అంటే హాజరవు కోర్టులో. కోర్టుల్ని తొందరగా ఈ కేసుని తేల్చమని చెప్పు. అరే ఏదో ఒక కుంటి సాకుతో వాయిదాలు వేయించుకొని ఇవాళ ఏదో పెద్ద ఘనకారం సాధించిన వాళ్ళలాగా రూట్ మ్యాప్ మళ్ళీ ఏది ముఖ్యమంత్రి గారిది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం రూట్ మ్యాప్ ఎలాగిస్తారో ఇవాళ జగన్మోహన్ రెడ్డిది రూట్ మ్యాప్. ఆయన రూట్ మ్యాపు ఇలాగెళ్తాడు, ఇటు నుంచి ఇటు వస్తాడు, ఆ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు, స్పెషల్ ఫ్లైట్ దిగి అక్కడి నుంచి ఇలా బయలుదేరి అసలు ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే 11:30కి కోర్టుకి హాజరవుతారు, 12:30కి బయటకు వస్తారు. అంటే జడ్జి గారు చెప్పాలా బయటికి వెళ్ళే టైము, ఆయన పిలిచే టైము కోర్టుకి. నాకు తెలిసైతే 10:30 కల్లా ముద్దాయి అనేవాళ్ళు కోర్టులో ఉండాలి లోపల.
11:30కి వెళ్ళడం ఏంటి, 12:30కి బయటికి రావడం ఏంటి అని న్యాయ వ్యవస్థ కూడా నువ్వు చెప్పినట్టు వినాలని ఒక రాజ్యాంగాన్ని నేను సృష్టించుకున్నావా నువ్వు? ఎక్కడ ఉందా ఇది? ఎక్కడైనా ఉందా? మా మీద కూడా ధర్నా కేసులు, నీ ప్రభుత్వంలో 38 కేసులు మా మీద పెట్టారు. 10:30కి జడ్జి గారు బెంచ్ ఎక్కుతారు. మేము 10:30కి ఆయన ఎక్కకముందే మేము ఎక్కుతాం, దిగితే కోర్టులో ఉంటాము. ఆయన 11:30కి పిలుస్తారో, 12:30కి పిలుస్తారో, లేకపోతే ఒకసారి లంచ్ బ్రేక్ అయిన తర్వాత పిలుస్తారో, ఆ టైం చూసుకొని మేము వాయిదాకి వెళ్ళి వచ్చేవాళ్ళం. మరి నువ్వు 11:30కి వెళ్ళడం ఏంటో, 12:30కి నువ్వు రావడం ఏంటో, అసలు టైం పెట్టడం ఏంటో, ఇది ఎక్కడైనా ఉందా ఈ విచిత్రం? అంటే న్యాయ వ్యవస్థను కూడా నేను డిక్టేషన్ చేస్తున్నాను అని ఒక భయప్రాంతం చేయడానికి చేసినటువంటి పన్నాకు ఇది. మొన్నసారి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు, ఇక సిగ్గు లజ్జ ఉందా అని. ఆయన నీలాగా ఏ అవినీతి కేసులు వెళ్ళా. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద 11 ఎంక్వైరీలు వేస్తే ఏ ఒక్క ఎంక్వైరీ కూడా ఆయన అవినీతి పడడానికి తేల్చలేక మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చేతులు తీశాడు. నువ్వు అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయించావు కాబట్టి ప్రపంచ దేశాల్లో దాదాపు 110 దేశాల్లో నిరసనలు తెలియజేశారు. అది చంద్రబాబు గారి నిజాయితీ. నీకు నిజాయితీ ఎక్కడుంది? నీకు సిగ్గు ఎక్కడుంది? నీకు సిగ్గు సెరవు ఎక్కడుంది? సిగ్గు సెరవు ఉన్న వాళ్ళు ఎవరన్నా కోర్టుకి వెళ్ళేటప్పుడు రూట్ మ్యాప్లు పెడతారా? టయాలు పెడతారా? ఊరేగింపులుగా వెళ్తారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం, మేము న్యాయ నిపుణులతో కూడా మాట్లాడతాం ఈ ప్రెస్ మీట్ అయిన అనంతరం. అసలు ఒక కేసులో 12 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఆరోగ్యం బాగోక సిక్ అయితే దాంట్లో కోర్టులో టైం తీసుకోవచ్చు. ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 52 ఏళ్ళ కుర్రోడు మరి ఏంటో, మరి ఆయన 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండడం ఏంటో, ఆయన మేలు మీద ఉండి ఎంతోమందిని భయప్రాంతులను చేస్తున్నాడు ఇవాళ బయట. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా భయప్రాంతులు చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా భయప్రాంతులు చేశాడు, ఇవాళ పులివెందుల ఎమ్మెల్యేగా కూడా భయప్రాంతులు చేస్తున్నాడు. వర్షాలు వస్తే రాజధాని మునిగిపోయిందని ఒక తప్పుడు విజువల్. వర్షాలు వస్తే లేదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వచ్చి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ టైంలో ఏదో ఒక అలజడి వాళ్ళని భయపెట్టడానికి. ఇలాంటి వ్యక్తులు అసలు బెయిల్ మీద ఉండడానికి అనర్హులు. 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయప్రాంతులు చేశాడు ప్రజల్ని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయప్రాంతులు చేశాడు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భయప్రాంతులు చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల యొక్క బెయిల్ని వెంటనే రద్దు చేయాలి. నా మాటలను మీరు సుమోటోగానే తీసుకోవచ్చు. కాబట్టికే జగన్మోహన్ రెడ్డి, నీకు ఏమాత్రం దేవుడి మీద నమ్మకం ఉన్నా ప్రజల మీద ఎలాగా నమ్మకం లేదు. నువ్వు అప్పుడప్పుడు చెప్తావు కదా దేవుడు స్క్రిప్ట్ రాశాడని. నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని నువ్వు జైలుకి వెళ్ళి రా. అంతేగాని కోర్టులను పక్కదారి పట్టించడం, కోర్టులు రఫరఫా ఆడించడానికి ప్రజల్ని తోలించడం. అసలు ఇవాళ ఒక టీవీలో చూశానండి నేను, కోర్టు బయట కేరింతల్లో కొట్టిస్తున్నాడు. అంటే నిన్న మీటింగ్ పెట్టాడు, రూట్ మ్యాప్ ఇచ్చాడు, జనాలను పోగు చేయమన్నాడు, జనాలను పోగు చేశారు కిరాయాలని. కోర్టుల దగ్గర అసలు కేరింతలు కొడుతుంటే అసలు ఇది ఎక్కడ మేము
మేమైతే చూడలా. కోర్టు బయట ఏదన్నా మాట్లాడాలి అంటే న్యాయ వ్యవస్థని కూడా భయపెట్టడానికి ఒక పథకం ప్రకారం చేసినటువంటి యాక్షన్ ఈరోజు నిన్నటి నుంచి దీన్ని ఒక ప్రక్రియగా చేసుకుంటూ ఇవాళ న్యాయ వ్యవస్థని భయపెట్టడానికి ఇదొక ఆయుధంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను నిజంగానే ఈరోజు న్యాయ నిపుణులతో మాట్లాడి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి 12 సంవత్సరాలు ఒకే కేసులో బెయిల్ మీద బయట ఉండడమే కాకుండా ప్రజల్ని భయప్రాంతులు చేయడమే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఆపాలనే ఒక దురుద్దేశం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండకుండా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపడానికి చూస్తున్నాడు. ఇతను బెయిల్ రద్దు చేయాలని ఒకవేళ న్యాయ నిపుణులు నేను ఇయ్యొచ్చు అంటే 24 గంటల తర్వాత 36 గంటలకి ఆయన ఇంటి వరకు రాజమండ్రి నుంచి 2 గంటలు సిబిఎన్ సార్ ఇంటికాడికి వెళ్ళడానికి 36 గంటలు పట్టిందే. అది జనం రావడం అంటే, స్వచ్ఛందంగా రావడం అంటే. అంతేగాని ఇలా పోగు చేసుకొని రూట్ మ్యాప్లు ఇచ్చుకొని చేయడం కాదు. ఇది నిజంగా ఇది చాలా సీరియస్ అయిన విషయం. న్యాయ నిపుణులతో మాట్లాడతాం. 12 ఏళ్ళు ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండడం ఏంటి, ఆ వ్యక్తి అందరిని బెదిరింపులు చేయడం ఏంటో దీని మీద ఇచ్చేసి ఒకవేళ నిజంగా నేను వెయ్యొచ్చు అంటే నేను మాత్రం కోర్టుకి దీని మీద వెళ్తాను. అంటే దాని మీద నేను మాట్లాడడానికి ఇది లేదండి. అంటే కేటీఆర్ అంటే యాక్చువల్గా చెప్పేదానండి, కేటీఆర్ జగన్ ఇద్దరు సమానం చెప్తాడు కదా ఎప్పుడు, వాళ్ళిద్దరు సమానం అని. దాంట్లో మనం చెప్పడానికి ఏం లేదు. అది తెలంగాణ రాజకీయాలు కాబట్టి మాకు ఇది లేదు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాలు 43,000 కోట్లు ఈడీ జప్తు చేసినటువంటి కేసు, ప్రజల ఆస్తులు కొట్టేసినటువంటి కేసు, ప్రజల డబ్బులు కొట్టేసినటువంటి కేసులో 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండడం అనేది చాలా దుర్మార్గం. దీని మీద మాత్రం సీరియస్గా తీసుకుంటాం మేము. మీరు అది నేను కోర్టుకు వస్తే శాంతి భద్రతలకి విఘాతం కలిగిద్ది అంటే ఏంటంటే అక్కడ ఏదో ఒకటి గొడవలు చేపిద్దామని. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మత కలహాలు సృష్టించారో ఆ తండ్రి కొడుకే కాబట్టికి ఇతను కావాలంటే అక్కడ గొడవలు సృష్టించి బాబు నువ్వు రాకు నాయనా అని చెప్పించగల సమర్థుడు కూడా ఇతను. కాబట్టి ఇలాంటి వ్యక్తులు బయట ఉండడానికి అనర్హులు. నువ్వు రూట్ మ్యాప్ ఇచ్చి జనాలు పోగు చేయమని మీటింగ్లు పెట్టి అక్కడ గొడవలు చేయమని నువ్వే చెప్తుంటే కిరాయాలు ఏముందండి? కిరాయాలు ఏముంది? ఏదన్నా చేస్తారు. డబ్బులు ఇస్తే ఏదన్నా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కిరాయాలను పోగు చేస్తాడు, ఏదన్నా చేస్తాడు. కాబట్టి న్యాయ వ్యవస్థలు కూడా వీటి గురించి సీరియస్గా తీసుకోవాలని ఈరోజు మేము చెప్పేది. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.